18 ఏళ్ల రాజకీయం ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. అయితే తనను ఇబ్బంది పెట్టినందుకు మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు అంటున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. సుప్రీంకోర్టులో ఆమెకు దాదాపు 160 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు కవిత. జైలు నుంచి విడుదలైన కవిత రాత్రి ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. రేపు కేటీఆర్, హరీష్ రావులతో కలిసి హైదరాబాద్ కు రానున్నారు కవిత. ఈడీ, సిబిఐ కేసుల్లో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ద్విసభ్య ధర్మాసనం ఒకేసారి విచారణ జరిపింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి, ఈడీ తరపున ఏఎస్జీ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవిత తీహార్ జైలు నుండి బయటికి అడుగు పెట్టగానే ముందుగా కొడుకుని హత్తుకున్నారు. ఆప్యాయంగా హత్తుకొని ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. ఆ వెంటనే భర్తని హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నేతలు, అలానే కేటీఆర్ని, హరీష్ రావుని కూడా పలకరించి ఆ వెంటనే కవిత మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే బయటికి రాగానే మాత్రం కొంత ఉద్వేగంగా కొడుకుని హత్తుకున్న దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. కవిత ముందుగా బయటికి రాగానే తన కొడుకునే చూసింది. వెంటనే దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న భర్తను ఆలింగనం చేసుకొని కొంత ఉద్వేగానికి గురయ్యారు. కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు. కన్నీళ్లతోనే మీడియాతో మాట్లాడిన దృశ్యాన్ని కూడా మనం చూసాము. సో 5.5 నెలలుగా కవిత తీహార్ జైల్లోనే ఉన్నారు. ఎన్నిసార్లు బెయిల్కి అప్లై చేసినా తిరస్కరిస్తూ వచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలోనే ఈసారి ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపిన తర్వాత కండిషనల్ బెయిల్ అయితే లభించింది కవితకు. సో కవిత ఈ రోజు రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం కేటీఆర్, హరీష్ తో కలిసి హైదరాబాద్ రానున్నారు కవిత. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. 5.5 నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అందరికీ, మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా, నా కుటుంబానికైనా, ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను, నా కుటుంబాన్ని పాలు చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు, మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. आप सभी को मेरा धन्यवाद. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलके थोड़ा हम भावुक हो गए हैं. लेकिन इस स्थिति के लिए जो रेस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है. आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति की वजह से हमें जेल में डाला गया है. हमारा कोई गलती नहीं है और ये जरूर हम फाइटर है. हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally,
they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind.